టీడీపీ జనసేన పొత్తులో అత్యంత కీలకమైన భేటీ మాధాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగింది. చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ నివాసానికి వచ్చి 2.5 గంటల పాటు పలు అంశాలపై చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టే అంశాలతో పాటు సీట్ల సర్దుబాటుపైన కూడా రాష్ట్ర పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల బొగట్టా ప్రకారం తెలుగుదేశం పార్టీ 140 నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేనకు 35 స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లోక్సభ స్థానాల విషయానికి వస్తే 2 లేదా 3 నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వడానికి బాబు సముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ 2-3 దఫాలు రావడం, కీలక అంశాలపై ఇద్దరు నేతలు కూడా చర్చలు జరపడం చూశాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడే తరలిపోయి మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో ఇంచుమించు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవ్వబోయే హామీల గురించి కీలక చర్చ జరిగింది అని అంటున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ 6 కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోలో చేరుస్తాము అని బాబు భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చర్చ జరిగింది అని అంటున్నారు. చర్చ ఆద్యంతం సజావుగా సుహృద భావ వాతావరణంలో చాలా కూల్గా జరిగింది అని అంటున్నారు. పవన్ చంద్రబాబుతో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. 175 నియోజకవర్గాలున్న ఏపీలో తమకి కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 లోక్సభ స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగినట్లు సమాచారం. రాష్ట్రంలో జనసేన బలం కొన్నేళ్లుగా బాగా పెరిగిందని, దానికి అనుగుణంగా సీట్లిస్తే గెలిచి చూపిస్తామని పవన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిందంతా విన్నాక చంద్రబాబు నాయుడు ప్రాంతాల వారీగా జనసేన బలాన్ని వివరిస్తూ జనసేన ఖచ్చితంగా గెలవగలిగే నియోజకవర్గాలను కేటాయిస్తామని అన్నారట. ఆ క్రమంలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు ఇంచుమించు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. అంతకుమించి ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ప్రమాదం ఉందని కూడా చంద్రబాబు వివరించినట్లు చెబుతున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరుణంలో టీడీపీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ముందుకు వచ్చి అండగా నిలిచిన నిజమైన మిత్రపక్షంగా జనసేన తన నిస్వార్థాన్ని చాటుకుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏమీ ఆశించకుండా చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది అని భావించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును జైల్లో పరామర్శించి తరువాత బయటకు వచ్చి చంద్రబాబు వంటి సీనియర్ నాయకులను అలా చూడడం చాలా బాధ వేసింది అని అన్నారు. ఆ నేపథ్యంలో ఈ క్షణం నుంచి టీడీపీ జనసేన కలిసే ముందుకు కదులుతాయి అని, తాము చంద్రబాబు నాయుడిని అన్ని విధాలుగా అండగా ఉంటాము అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇది 2 పార్టీల్లోనూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేసింది. నిష్కల్మషంగా టీడీపీని ఆదుకున్న పవన్ కళ్యాణ్ ఏమీ అడగకపోయినా అత్యధిక స్థానాలు కేటాయించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. అటువంటిది పవన్ కళ్యాణ్ నోరు తెరిచి కొన్ని స్థానాలు అడిగితే అందులో బేరసారాలు ఆడకుండా హుందాగా ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందంటున్నారు వారు. అయితే పవన్ మాత్రం తాను సాయం చేశాను కాబట్టి తన పార్టీకి సీట్లు ఇవ్వాలని అడగడం లేదు. 2019తో పోలిస్తే రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్లోనూ జనసేన బలం చాలా పెరిగింది. దానికి అనుగుణంగానే ఆయన సీట్లు అడుగుతున్నారే తప్ప స్వార్థంతో వ్యవహరించడం లేదని జన సైనికులు కూడా అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట, పిఠాపురం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, అమలాపురం, కొత్తపేట, రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలు అడుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలు అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. విశాఖ జిల్లాలో గాజువాక, భీమిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాలపై జనసేన కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం కూడా జనసేన జాబితాలో ఉంది అని అంటున్నారు. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే విశాఖపట్నం, నర్సాపురంతో పాటు అమలాపురం లోక్సభ స్థానాన్ని అడిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మొత్తానికి సీట్ల కేటాయింపుపై మరో 2 వారాల్లో పూర్తి క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. అప్పుడు 2 పార్టీలు కూడా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.